Hi, Namaste. Krishna Mande Jagadguru. Welcome to Vibha Meditation Vibes. Today, very special guest అండి నా MBA classmate అంజన్ కుమార్ వచ్చారండి. తను క్లినికల్ సైకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నారు. సో మెనీ కేసెస్ తన సైకోథెరపిస్ట్ ద్వారా క్యూర్ చేస్తున్నారు. వెల్కమ్ అంజన్, నైస్ టు మీట్ యూ. వెరీ గ్లాడ్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. ఓకే, చెప్పండి మీరు. కంప్లీట్గా ఇన్ఫార్మల్గా ఉంటుంది. ఓకే, ఎంబీఏ నుంచి మీరు హౌ యూ డైవర్టెడ్ యువర్ సెల్ఫ్ టు క్లినికల్ సైకాలజిస్ట్? సో ఎంబీఏ అప్పుడు కూడా అంటే నాకు ఉంటుండే సైకాలజీలో చేయాలి అని. అయితే మనకి అప్పుడు ఎంకరేజ్ చేసేవాళ్ళు కానీ అసలు ఏంటి సైకాలజీ ఫీల్డ్ అప్పుడు ఇద్దరు ముగ్గురు అడిగినప్పుడు వాళ్ళు డిస్కరేజ్ చేశారు. అంటే అంత ఈజీ కాదు సెటిల్ అవ్వడము అట్లా. సో ఎంబీఏ చేసాము, తర్వాత మార్కెటింగ్. సో కొన్ని రోజుల తర్వాత అర్థమైంది, అరే ఇది కాదు కదా, నేను ఏదో చేయాలి కదా అని మళ్ళీ స్టార్టెడ్ చేశాను. మళ్ళీ ఎంఎస్సీ సైకాలజీ చేశాను, దెన్ ఎంఫిల్ క్లినికల్ సైకాలజీ చేశాను. ఇప్పుడు 35 years తర్వాత. సో 35 years తర్వాత స్టార్టెడ్ గోయింగ్ టు కాలేజ్. లైక్ మళ్ళీ ఒక స్టూడెంట్ లాగా వెళ్ళి చదువుకొని అలా. సో ఆఫ్టర్ ఎంబీఏ, బిఎడ్, ఎంఎస్సీ సైకాలజీ, దెన్ ఎంఫిల్ క్లినికల్ సైకాలజీ. సో క్లినికల్ సైకాలజీ అంటే నా దృష్టిలో మోస్ట్ పీపుల్ వాంటెడ్ డాక్టర్ అనమాట సైకాలజిస్ట్ అంటే. బికాజ్ నవ్ డేస్ ఉన్న స్ట్రెస్కి, ఇప్పుడున్న సరౌండింగ్ ఉన్న ప్రాబ్లమ్స్కి, వాటన్నిటికి కూడా మోస్ట్లీ పీపుల్ ఆర్ ఫోకస్ టు స్ట్రెస్ అనమాట. అంటే వాళ్ళ డైలీ లైఫ్లో ఒక భాగం అయిపోయింది స్ట్రెస్ అనేది. దాన్ని వేర్ చేయడం చాలా కష్టమైపోతుంది. లైక్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ లైక్ యోగా, మెడిటేషన్ అవన్నీ ఉన్నా కూడా స్టిల్ ఒక పార్ట్, ఒక గంట, ఒక అరగంట యోగా చేస్తాము, మళ్ళీ యాజ్ యూజువల్ అయిపోతుంది లైఫ్ స్టైల్ అంతా. దెన్ వై ద మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ హెల్త్ వెరీ మచ్ నీడెడ్ టు అస్. సో హౌ, ఇన్ వాట్ ఎక్స్పెక్ట్స్ దట్ మెంటల్ హెల్త్ ఫర్ లైఫ్ స్టైల్లో ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంటుంది మన మెంటల్ హెల్త్ బాగుంటే? హెల్త్ అంటాము, హెల్తీగా ఉన్నాము అంటే అర్థం ఏంటి? ఫిజికల్గా, మెంటల్గా దాన్ని మనం డివైడ్ చేయాలి అంటే ఫిజికల్ హెల్త్ ఒకటి, మెంటల్ హెల్త్ ఒకటి అంట. సో ఫిజికల్గా బాగున్నాము అంటే ఏంటి? మనము పరిగెత్తడము, నడవడము, కూర్చోవడము, లేవడము, ఓకే, డైలీ డే టు డే యాక్టివిటీస్ అన్నీ ఇలా అటెండ్ చేస్తాము వితౌట్ ఎనీ ప్రెషర్, వితౌట్ ఎనీ పెయిన్. మనం అప్పుడు ఫిజికల్గా హెల్తీగా ఉన్నామంటాము. లేదా ఏమి జబ్బు లేకుండా, ఏం లేకుండా ఉంటాయి. అలా చాలా కొన్ని వేల రకాల జబ్బులు ఉన్నాయి మనకు. క్యాన్సర్లోనే కొన్ని వందల రకాల క్యాన్సర్లు ఉన్నాయి, లేక ప్రతిదీ థౌజండ్స్ ఆఫ్ నేమ్స్. అలానే సైకాలజీలో కూడా వీ హ్యావ్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 2000 డిఫరెంట్ కైండ్ ఆఫ్ సైకాలజీ ప్రాబ్లమ్స్. ఏదో ఒక ప్రాబ్లం ఉంటే దానికి ఒక నేమ్ ఉంటుంది. సో ఇవన్నీ మళ్ళీ ఇంటర్లింక్డ్. ఫిజికల్గా బాగుంటే మెంటల్గా బాగుంటాం, మెంటల్గా బాగుంటే ఫిజికల్గా బాగుంటాం. ఓకే, సో జనరల్గా అంటే స్పెసిఫిక్ టు మెంటల్ హెల్త్ అనుకున్నప్పుడు మెంటల్లీ హెల్దీ అని ఎప్పుడు అంటాము? ఒక 3-4 క్రైటీరియాస్ చెప్తాం. నన్ను నేను బాగా అర్థం చేసుకున్నప్పుడు నేను అంటే మెంటల్లీ హెల్తీగా ఉన్నాను. నా పొటెన్షియాలిటీని కూడా నేను అర్థం చేసుకోవాలి. ఓకే, అంటే ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నాను, ఈ పని చేస్తున్నాను, నెక్స్ట్ ఇంకా నాకేమి క్యాపబిలిటీస్ ఉన్నాయి అది రియలైజ్ కావాలి. దిస్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ మెంటల్ హెల్త్. లేదు ఒకే జాబు చచ్చిపోయేంత వరకు చేస్తా అంటే కాదు, అంటే ఎక్కడో మనం స్ట్రక్ అయినట్టు అలా. సో మనల్ని మనం అర్థం చేసుకోవాలి, మన పొటెన్షియాలిటీని కూడా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మన చుట్టూ ఉండే వాళ్ళతో కార్డియల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయగలగాల. అది వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, చిల్డ్రన్ కావచ్చు. వాళ్ళతో బాగా మాట్లాడుతున్నామా, వాళ్ళు మనతో బాగా మాట్లాడుతున్నారా? సో ఇవన్నీ మళ్ళీ ఇంటర్లింక్డ్. వాళ్ళు మనతో బాగా మాట్లాడితే నేను బాగా మాట్లాడతా, వాళ్ళు నాతో బాగా మాట్లాడకపోతే నేను బాగా మాట్లాడినా అనేది మళ్ళీ డిఫరెంట్. ఇఫ్ ఐ వాంట్ పీస్ ఆఫ్ మైండ్, దిస్ ఈజ్ మై పర్సనల్ చాయిస్. నాకు వైఫ్, పిల్లలు, హస్బెండ్, తల్లిదండ్రులు ఎలా ఉన్నారు అనేది డజంట్ మ్యాటర్. సో నాకు నేను హ్యాపీగా, హెల్తీగా, పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలి అంటే నేను వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాను ఒకటే చూడాలి. ఓకే ఓకే, సో కొంచెం డిఫికల్ట్, కాకపోతే మనం ప్రాక్టీస్ చేస్తే పాసిబిలిటీ అవుతుంది. తర్వాత ఇంకొక వే ఆఫ్ వన్ మోర్ ఇంగ్రీడియంట్ ఏంటంటే సొసైటీతో మనం ఎలా ఉంటున్నాము.
ఓకే. సొసైటీ నుంచి వచ్చే ప్రెజర్స్ కావచ్చు, ప్లెజర్మెంట్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, నేను ఎలా పర్సీవ్ చేస్తున్నాను, ఎలా చూస్తున్నాను. ఓకే. సో ఇదంతా కలిపితే మెంటల్ హెల్త్. నేను సొసైటీలో అంతా బాగున్నాను, మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి, డబ్బు బాగుంది, కానీ పిల్లలతో రోజు గొడవ, వేస్ట్ దర్ ఇస్ నో మెంటల్ హెల్త్. సో ఇవన్నీ ప్రాపర్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఫిజికల్ హెల్త్ కూడా బాగుంటుంది. సో ఫిజికల్ హెల్త్ బాగుంటే మెంటల్ హెల్త్ ఇక్కడ ఓవరాల్గా హెల్తీగా ఉంటాం. అంటే ప్రతి ఒక్క డిసీజ్కి, ఒక డిజార్డర్ ఇన్ ద బాడీకి, నాట్ ఒక బాడీలోకి ఫస్ట్ డిసీజ్ రావడానికి లోపల ఫస్ట్ ఎనర్జీ లెవెల్లో నుంచి లైక్ ఎమోషనల్గా కానీ అవన్నీ కూడా ఇంపాక్ట్ చూపిస్తేనే తర్వాత ఆఫ్టర్ సో మెనీ డేస్ అది మనకి ఫిజికల్గా బాడీలోకి వస్తుంది. ఎనర్జీ లెవెల్లో చేంజ్ ఎలా వస్తుంది, ఫస్ట్ ఎమోషనల్ బాడీలో వస్తుంది. సో అంటే ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి మనం? మీరు చెప్పినట్టు ఇప్పుడు మెంటల్ హెల్త్ బాగుంటే మన ఫిజికల్ హెల్త్ కూడా బాగుంటుంది అనేది ఇక్కడ క్లియర్ కట్గా మనకి అర్థమైపోయింది. ఓకే, నేను నా మెడిటేషన్ జర్నీ గురించి చెప్తాను. నేను ఆల్మోస్ట్ ఒక 18 years నుంచి ఐ వాజ్ ఇన్ మెడిటేషన్ అండ్ ఆల్ దోస్ హోలిస్టిక్ లివింగ్. చిన్నప్పుడు ఎప్పుడో కొంచెం టచ్ ఉండేది. సో మీకు కూడా కొంచెం స్పిరిచువల్ టచ్ ఉందని నాకు తెలుసు. మీ స్పిరిచువల్ టచ్ గురించి చెప్పండి. స్పిరిచువల్ టచ్ అంటే మా అందరికన్నా ముందు, అంటే మేమంతా తర్వాత వచ్చాము ఆ లైఫ్లో స్పిరిచువల్గా. కానీ వెన్ యు ఆర్ స్టడీయింగ్ ఇన్ డిగ్రీ, అప్పుడు ఆ ఏజ్లోనే మీకు స్పిరిచువల్ టచ్ ఉంది. సో ప్లీజ్ టెల్ మీ దట్. సో అప్పుడు మనం అంటే స్పిరిచువల్ టచ్ ఉంది అని నాలెడ్జ్ అనుకోవచ్చు, కానీ ప్రాక్టీస్ ఏం చేయలేదు. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఆ ఈ బుక్ మెడిటేషన్, తర్వాత కుండలిని, ప్రాణాయామ, ఇవన్నీ అసలు కొన్ని చాలా బుక్స్ చదివాం ఏది దొరుకుతుంది అసలు ఏంటి అనేది. బట్ ఎప్పుడు అంటే మనకి మెటీరియలిస్టిక్ లైఫ్ మీద చాలా ఇంట్రెస్ట్ కదా. సో పెద్దగా చదివాము, నాలెడ్జ్ ఉండే, ఏదో అట్లా నాలెడ్జ్ ఉంది అని చెప్పుకోవడానికి మాట్లాడేది తప్ప స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అలా ఏం లేవు. కాకపోతే MBAలో ఉన్నప్పుడే హనుమకొండలో ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఉంది కదా, బ్రహ్మకుమారి. సో అక్కడికి వెళ్ళి ఒక 1 week ఏదో కోర్స్ లాగా ఉంటుంది, 7 days 8 days. మార్నింగ్ 3-3:30కి వెళ్ళి కూర్చొని ఇవన్నీ చేసినాము. అదంతా విన్న తర్వాత మళ్ళీ అదొక డిఫరెంట్ కాన్సెప్ట్ అనిపించింది నాకు. సో అది కాదు, అది సరే వదిలేసాము. అంటే మనకేంటంటే దేవుడు అంటే దేవుడే, ఇంకా వేరే గురువుస్ వీళ్ళేంటి మధ్యలో మనకి అది నాలెడ్జ్ లేదు. అప్పుడు ఈ గురు పరంపర ఇదంతా ఏదో ఉంటుంది అని మనకేం తెలియదు. దేవుడు దేవుడే. మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ బాబాని మొక్కాలి, ఇవన్నీ మళ్ళీ మధ్యలో మీడియేటర్ ఎందుకు? సో అది నచ్చలే. పత్రి సార్ హనుమకొండలో ఉన్నప్పుడు పబ్లిక్ గార్డెన్లో పత్రి సార్ మెడిటేషన్ క్యాంప్స్ పెడుతుండేది. సో మేము అక్కడ కిషన్పూర్లో ఉండేది కదా. యు ఆర్ టెల్లింగ్ అబౌట్ 2001-2002. సో పబ్లిక్ గార్డెన్కి వచ్చి అలా తిరుగుతున్నప్పుడు అక్కడ అంతా 10 మంది అట్లా జమ అయ్యేది. ఏంటి అని ఒక రోజు కూర్చుంటే పత్రిజీ గారు వచ్చి స్టార్ట్ చేశారు మెడిటేషన్. అది ఏదో బాగుంది, ఆనాపానసతి. అప్పుడు ఫస్ట్ అనట అది వినడం, ఆ వర్డ్ వినడం, తర్వాత శ్వాస మీద ధ్యాస, అలా ఒక 1/2 hour 30 minutes చేయించేది. పత్రిజీ గారు ఫ్లూట్ కూడా వాయించేది. అలా ఆ 2 yearsలో హన్మకొండలో ఉన్నప్పుడు 10 times అట్లా అటెండ్ అవ్వచ్చు అంతే. ఇంకా దాని తర్వాత మళ్ళీ ఎప్పుడో వేరే అంటే ఈ మెడిటేషన్స్ ఇట్లా పర్టికులర్గా ఇక్కడికి వెళ్ళడం అంటే జరగలేదు. రీసెంట్గా అంటే ఒక 2015 నుంచి శ్రీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అక్కడ కొన్ని కోర్సెస్ చేశాము. 2012లో ప్రాణ హీలింగ్ కొన్ని కోర్సెస్ చేశాము. అలా చేశాను. అది అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, అసలు ఏంటిది అని తెలుసుకోవాలి, ప్రాక్టీస్ అయితే చేయొద్దు అంతే. దెన్ సైకాలజీ చదువుతున్నప్పుడు నాకు బాగా కనెక్ట్ అయ్యా. అప్పటిదాకా ఒక రకంగా చెప్పాలి అంటే నమ్మకపోయేది. స్పిరిచువాలిటీ అంత ఏదో అంటే మధ్యలో ఎథియిస్ట్ అని, రేషనలిస్ట్ అని ఇవన్నీ ఉంటుండే కదా. ఎందుకు నమ్మారు అప్పుడు సైకాలజీ చదివేటప్పుడు? వై యూ ఫెల్ట్ దట్ స్పిరిచువాలిటీ ఈజ్ ట్రూ? సబ్ కాన్షియస్ మైండ్ ఇది మనల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది నేర్చుకుంటున్నప్పుడు బాగా అర్థమైంది అన్నమాట. సో మనము వాట్ ఎవర్ వీఆర్ టుడే
whatever behavior we have been exhibiting, performing because of our early and subconscious mind అంటే కొన్ని థియరీస్ 85% 90% సబ్కాన్షియస్ మైండే మనం లీడ్ చేస్తుంది. ఓన్లీ 5 to 10% మాత్రమే కాన్షియస్ మైండ్ లీడ్ చేస్తుంది అని చెప్తున్నారు. ఎగ్జాంపుల్ మనం ఇలా చెప్పొచ్చు, చాలామందికి అంటే ఎంగేజ్లో ఉన్నప్పుడు కూడా మార్నింగ్ 5 o'clock లేవాలా, రన్నింగ్కి వెళ్ళాలా, లేకపోతే ఏదో ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలా అనుకునే వాళ్ళము ఒక అలారం పెట్టుకునేది, 2-3 రోజులు లేసేది, తర్వాత మళ్ళీ అది 7కో 8కో లేసేది. అంటే కాన్షియస్లీ నేను చేయాలని అనుకుంటున్నా, బట్ సబ్ కాన్షియస్లీ నాకు అసలు క్లూ లేదు, బికాస్ ఇట్ ఈస్ నాట్ హ్యాబిచువల్ ఫ్రమ్ తెలీదు పాస్ట్ డేస్. సో ఏమేమి ఎక్స్పీరియన్స్ పోయినాయో, నేను ఎవరెవరిని చూసాను, ఓకే, సో నాకు అంత ఇంపార్టెన్స్ ఏమి అనిపించలేదు. సబ్ కాన్షియస్ లెవెల్లో నేను చేంజ్ కావాలి, ఇది ఒక హ్యాబిట్ ఫామ్ చేసుకోవాలని అనుకోలేదు. అందుకనే చాలామంది నా దగ్గరికి థెరపీ వాళ్ళకి వచ్చేటప్పుడు కూడా వాళ్ళకి చాలా పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ కొంతవరకు ఒక 50% 60% రిడ్యూస్ అయ్యేంత వరకు మనం చెప్పింది రెగ్యులర్గా చేస్తారు, దాని తర్వాత వదిలేస్తారు. ఎందుకు? కాన్షియస్ లెవెల్లోనే అది చేయాలని ఉంది. దాట్స్ ఓన్లీ 5 to 10%. అండ్ రిమైనింగ్ 85-90% ఎక్కడ సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటుంది. అది మొత్తం క్రిస్టలైజ్ అయిపోతుంది మనం పుట్టినప్పటి నుంచి. ఇంకా మన హ్యాబిట్స్ అన్నీ కూడా ఫామ్ అయిపోతుంది. కాబట్టి దాన్ని మార్చడం అంత ఈజీ కాదు. సో ఈ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుద్దంటే, మనము ఒక జనరలైజ్డ్ లైఫ్ స్టైల్ లేదా జనరలైజ్డ్ ఫార్ములా మనమే క్రియేట్ చేసుకుంటాం. ఏంటంటే 90% ఈక్వల్ టు 100%. హౌ? 90% చేస్తే చాలు, ఓకే, దాన్నే మనం 100 అంటే కొన్ని ఫార్ములాస్ కూడా ఉన్నాయి. 99 ఈజ్ నాట్ ఈక్వల్ టు 100, బట్ మనం 99 కాదు 70 ఈజ్ ఈక్వల్ టు 100 అనుకుంటాం. రైట్, ఓకే. సో అంతే, అందుకనే మన సక్సెస్ అన్నీ కూడా అదే లెవెల్లో ఉంటుంది. మనం ఎప్పుడైతే 60% 70% 100 అనుకుంటామో, యాక్చువల్గా నాకు 100% చేసే కెపాసిటీ ఉంది. అదే మన పొటెన్షియల్ తెలుసుకోవడము. బట్ ఆ 70% చేస్తా. ఎగ్జాంపుల్ ఒక మంచి ఇల్లు ఉంది, ఒక కార్ ఉంది, అలా సో అంతే, ఇంకా చాలు, ఇంకెంతకంటే ఇంకేముంది లేదు. నా కెరీర్లో ఈ పొజిషన్ ఉంది, అంతకంటే ఇంకా కావాల్సిన ఏముంది. సో అదే చాలు అనుకుంటాం, దాన్ని 100% అనుకుంటాం. బట్ యాక్చువల్గా 60% 40% 30% కూడా తెలియదు, మన పొటెన్షియాలిటీ మనకే తెలియదు. సో అలా మనం చాలా మంది అలా లైఫ్ లీడ్ చేస్తూ చచ్చిపోతాం. అంజన్, ఇక్కడ మెడిటేషన్ కానీ మనం ఒక దీక్ష ఎనీథింగ్ మన తీసుకుని ఉంటారు కదా, దేవుళ్ళకి దీక్ష, ఒక హ్యాబిట్ కానీ ఏదైనా సరే ఒకటి అలవాటు అవ్వాలంటే ఆ పాత ఇమేజ్ మన దాంట్లో నుంచి ఆ పాత ప్యాటర్న్స్, హ్యాబిచువల్ ప్యాటర్న్స్ మారిపోవడానికి 21 days పడుతుంది సెల్స్కి అంటారు. అండ్ అగైన్ మెడిటేషన్స్లో కూడా మేము ఒక మండలం ఖచ్చితంగా చేయండి మీరు అని చెప్తూ ఉంటాం. కానీ నేను ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే, నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది, ఒక మండలం చేయంగానే అది ట్యూన్ అయిపోవట్లేదు, ఇప్పుడు ఇట్ టేక్స్ ఇంకా లాంగ్ టైమ్ అనిపిస్తుంది. సో నిజంగా ఒక 40 days సరిపోతుందా? ఇప్పుడున్న నవేడేస్కి మోర్ నీడెడా? ఓకే, సో ఫర్ దట్ మ్యాటర్, నాట్ ఓన్లీ ఇన్ స్పిరిచువాలిటీ, ఎనీ హ్యాబిట్ ఫార్మేషన్ ఆర్ వీ కెన్ కాల్ ఇట్ కల్టివేషన్, అది అది పర్సన్ టు పర్సన్ డిపెండ్ అవుతుంది. బట్ యావరేజ్గా చెప్పాలి అంటే ఒక 20 years కింద, అంటే జనరల్ వేగా చెప్తున్నా, ఒక 20 years కింద ఒక 41 చేస్తే సరిపోయేది, మనకి ఒక హ్యాబిట్ ఫామ్ అయిపోతుంది అనుకునే వాళ్ళం. ఒక 50-70 years కింద 21 చేస్తే సరిపోతుంది. ఓ 100 years కింద ఒక 3 days చేస్తే సరిపోయేది. అట్లా ఓ 150 years కింద 3 hours చెప్తే సరిపోయేది. ఎందుకంటే డిస్ట్రాక్షన్స్ ఏమి ఉండవు అప్పుడు, అంటే ఈ ఫ్రీ ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. ఒక 20 years కింద ఇంత సోషల్ మీడియా లేదు, ఇవన్నీ లేవు. ఎవరైనా మనకు కావాల్సిన వాళ్ళు ఈ పని చేయి, ఈ పని చేస్తే నీకు ఈ ప్రాబ్లం తగ్గుతుంది అని చెప్పినప్పుడు మనస్ఫూర్తిగా నమ్మి చేసేది. ఇప్పుడు మనం ఏదైనా చెప్తే, ఈవెన్ ఏమైనా చెప్పినా సరే, డాక్టర్స్ మందులు రాసినా సరే, ఏదైనా సరే మళ్ళీ గూగుల్ చేస్తారు.
ఓకే, చేతిలో ఈజీగా సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ కన్ఫ్యూజ్ అవ్వబోతారు, ఇది రైట్ రాంగ్ అయితే ఎట్లా అవుతుంది అంటే మనం జనరల్గా వి థింక్ విత్ లాజికల్ బ్రెయిన్ కదా మోస్ట్ ఆఫ్ ద పీపుల్. మనం రైట్ హ్యాండ్తో బాగా పనిచేస్తుంటాం, సో లెఫ్ట్ బ్రెయిన్ బాగా యాక్టివేట్ అవుతూ ఉంటుంది. సో వి థింక్ లాజికల్లీ మోస్ట్ ఆఫ్ ద టైం. అయితే లాజిక్కి ఒక కొన్ని బుక్స్లో ఏం చెప్తారంటే వెన్ వీ ఎండ్ లాజిక్ మిరాకిల్స్ విల్ హ్యాపెన్. ఇట్లా ఒక 100 years కింద మనకి కౌన్సిలర్స్ ఎవరు ఉంటుండే, గ్రాండ్ పేరెంట్స్ ఉంటుండే. సో మనకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర కూర్చొని అరే ఇది ఆదరా ఇలా చేయాలి అని చెప్తే అయిపోతుంది అంతే. ఒక 2-3 hours. అంటే మనము వే బ్యాక్ 20 years ago ఊర్లలో కూడా చాలా పంచాయతీలు అవుతుండేది, భార్యాభర్తల పంచాయతీలు. మా విలేజ్లో ఒక చింత చెట్టు కింద కూర్చొని కచ్చిరికాడ కూర్చొని ఈడో పెద్ద మనుషులు 4 పెద్ద మనుషులు, మా దగ్గర నక్సలైట్ కూడా వచ్చేది మా దగ్గర. ఓకే, చెప్పిపోతే ఎంత 3-4 గంటలు పంచాయతీ కూర్చునేది, అయిపోయేది. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ముస్లింలు కూడా అయిపోయారు. అంటే నేను చిన్నప్పుడు చూసిన ఆ గొడవలు పెట్టుకొని రోజు తన్నుకొని చేసేవాళ్ళ 3 గంటలు 4 గంటలు కూర్చోబెట్టి సర్ది చెప్పి వదిలేసి ఇప్పుడు వాళ్ళు మంచిగా పిల్లలు అన్నారు. వాళ్ళు కూడా అమ్మమ్మలు తాతయ్యలు నార్మల్ అయిపోయారు. సో అదే అప్పుడు సరిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనకి ఇండివిజువాలిటీ పెరిగింది, ఎడ్యుకేషన్ పెరిగింది, ఎర్నింగ్ అంటే డిస్ట్రాక్షన్స్ పెరిగింది, ఇన్కమ్ కూడా మనం ఒకరి మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు, వైఫ్ హస్బెండ్ మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ ఇండివిజువాలిటీ పెరిగిపోయింది కాబట్టి నువ్వెంతంటే నువ్వెంత. ఓకే, నువ్వు చెప్పింది నేను ఎందుకు వినాలి ఇలా అయిపోతుంది. బేసిక్గా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి లేటెస్ట్ న్యూరో సైన్స్ ఈ సైంటిఫిక్ రీసెర్చ్ ఏం చెప్తున్నాయంటే 66 days to 100 days కనుక మనం ఏదైతే ఒక పనిని రెగ్యులర్గా చేస్తామో, అంటే లేటెస్ట్ స్టడీస్ ప్రకారం 60 days నుంచి 100 days మధ్యలో, 60 days to 100. సో ఇది ఎందుకంటే మళ్ళీ అగైన్ ఇండివిజువాలిటీని బట్టి వాళ్ళ కాన్సన్ట్రేషన్, ఇలా మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా 100 days చేసామనుకోండి గుడ్డిగా, ఆటోమేటిక్గా మన న్యూరల్ పాత్వే క్రియేట్ అయిపోతుంది, న్యూరల్ కనెక్షన్ ఒక పాత్వే క్రియేట్ అయిపోతుంది. న్యూరోప్లాస్టిసిటీ రకరకాల కాన్సెప్ట్లు ఉన్నాయి, అది హ్యాబిట్ ఫామ్ అయిపోతుంది. సో అది ఆటోమేటిక్ మోడ్కి వెళ్ళిపోతుంది, ఇంకా మనం వద్దనుకున్నా అలా వెళ్ళిపోతుంది. సో మన చిన్నప్పుడు స్కూటర్లు కానీ సైకిల్ తొక్కడం నేర్చుకున్నప్పుడు స్టార్టింగ్లో ఇలా కాన్షియస్గా మనం బ్రేక్ ఇస్తాం. స్టార్టింగ్ కొంచెం పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత మనం ఇంటికాడ బండి ఎక్కుతాము, ఆఫీస్ దగ్గర దిగుతాం, మధ్యలో ఎన్ని యాక్సిడెంట్లు తప్పించుకుంటామో ఎంతమందికి అసలు ఏం గుర్తుండదు, ఆటోమేటిక్ మోడ్కి వచ్చేస్తుంది. సో అలా ఆ హ్యాబిట్ కూడా అలా అయిపోతూ ఉంటుంది. అంటే సెల్ఫ్ థియరీ కూడా ఉంది. జనరల్గా మనకి ఎవ్రీ 41 days అంటే కొంచెం రకరకాల బుక్స్ ఉన్నాయి, 21 days 41 days అలా. అయితే బేసిక్గా ఏమవుద్దంటే ఇప్పుడు నా బాడీలో ఒక పెయిన్, ఒక దెబ్బ తగిలినప్పుడు నా బాడీలో ఈ బాడీలో ఉన్న సెల్స్ మెమరీ ఉంటుంది అన్నట్టు, ఆ పెయిన్ మెమరీ ఉంది, సెల్ మెమరీ ఉంది. ఇది మెల్లిగా అంటే సెల్స్ అన్ని డెత్ అయిపోయి మళ్ళీ కొత్తగా ఉంటాయి. ఇది పోయేటప్పుడు ఈ మెమరీని పక్క సెల్కి ఇచ్చిపోతుంది, ఆ పెయిన్ ఉన్న మెమరీ, ఎనీథింగ్ మెమరీ, ఎనీ పాస్ట్ మెమరీ, ఎనీ పాస్ట్ మెమరీ ఆ సెల్కి ఇచ్చిపోతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 units అనుకుందాము ఉదాహరణకి, 100 units అది పోయేటప్పుడు 90 units ఇస్తుంది, అది పోయేటప్పుడు 80 ఇస్తుంది. అది అలా మనకు ఏదైనా పోయినప్పుడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది కదా, అలా లాస్ట్ సెల్ ఏం చేస్తుంది, ఓన్లీ 10 units ఇచ్చేస్తుంది అలా. సో ఆ యూనిట్ ఆ 10 units క్యారీ చేయొచ్చు, లేదా దాన్ని మళ్ళీ మల్టిప్లై చేయొచ్చు. అందుకనే మనకి ఎస్పెషల్లీ మెంటల్ హెల్త్లో మనం రిలాప్స్ అంటాము. ఒక ప్రాబ్లం వస్తుంది, మందులు లేకపోతే కౌన్సిలింగ్ ఏదో తీసుకుంటారో తగ్గిపోతుంది, ఒక 2-3 monthsలో మళ్ళీ వచ్చేస్తుంది. ఇట్స్ సైకిల్స్ అన్నట్టు. సో ఇక్కడ ఇదే పని చేస్తుంది. అది కంప్లీట్గా మనం నిజంగా వర్క్ చేస్తే సెల్యులర్ లెవెల్ నుంచి ఆ బ్యాడ్ మెమరీస్ లేకపోతే ఏదైతే ఉందో అది పోవాలి అంటే 7 years అని చెప్తారు కంప్లీట్గా. అంటే ఇప్పుడు ఒక భయము కానీ ఒక చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన వల్ల కానీ మన చైల్డ్హుడ్ డేస్లో అలాంటివి కొన్ని ఉంటాయి, ప్యాటర్న్స్ ఉంటాయి. అంటే చూడండి అవి ట్రిగర్ అవుతూ ఉంటాయి సమ్ టైమ్స్ తెలియకుండా. హౌ కెన్ వీ రిమూవ్ ఫ్రమ్ ద సబ్ కాన్షియస్ బ్రెయిన్? అంటే అది మనం కాన్షియస్గా మనకి భయపడకూడదని తెలుసు, అది మనల్ని ఏం చెయ్యదని తెలుసు, అయినా కూడా
ఆ సబ్ కాన్షియస్ లో ఉన్న ప్రింట్స్, పాస్ట్ మెమరీ వల్ల ఆ భయం అనేది మనలో ఉండిపోతుంది అట్లా. సో అలాంటి సిచ్యువేషన్ నియర్ బై రాగానే ట్రిగర్ అవుతుంది, ఆ భయం అనేది వేస్తుంది. సో హౌ కెన్ వీ రిమూవ్ దట్? హౌ మెనీ డేస్ ఇట్ విల్ టేక్? ఇది మనం అంటే ఎక్స్పోజర్, సైకాలజీలో ఎక్స్పోజర్ థియరీ అంటాము, లేదా గ్రేడ్ ఎక్స్పోజర్ థియరీలో రకరకాల థియరీస్ ఉన్నాయి. సో ఆ పర్టికులర్ ఏదైతే ఒక విషయానికి నేను మాటికి భయపడుతున్నానో అది నేను ఫ్రీక్వెంట్గా దానికి ఎక్స్పోజ్ కావాలి. అంటే భయానికి ఎక్స్పోజ్, అంటే ఏదంటే భయమో దానికి ఎక్స్పోజ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాక్రోచ్ అంటే భయము, సో నేను ఐ హ్యావ్ టు ఎక్స్పోజ్ కాక్రోచ్. దాని వెనకాల బ్యాక్గ్రౌండ్, యాక్చువల్లీ నేను ఎందుకు భయపడుతున్నా, కాక్రోచ్ నిజంగా మనుషులను తింటుందా? తినదు కానీ తెలుసు కానీ భయం కదా. ఎందుకంటే దాని అపియరెన్స్ బట్టి యూ హ్యావ్ టు హ్యావ్ రేషనాలిటీ అన్నట్టు. అసలు ఎందుకు భయపడాలి దానికి? సో యాక్చువల్గా ఏమైందంటే ఈ మెకానిజం నేను చెప్తాను. అంటే ఫియర్ స్లోగా సొమాటిక్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. అంటే ఎప్పుడు బాడీ పెయిన్స్ ఇవన్నీ ఏమవుతుందంటే మనము ఒక భయానకమైన పరిస్థితులను ఎక్స్పోజ్ అయినప్పుడు మన బాడీలో ఆర్డినల్ గ్లాండ్స్ ఉంటాయి కిడ్నీస్ పైన, అది కార్టిసాల్ అన్న ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంది. యాక్చువల్గా దాన్ని అంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ కూడా అంటారు. ఫైట్ ఆర్ ఫ్లైట్. సో ఫైట్ చేయాలా లేదా పారిపోవాలా? సో ఎగ్జాంపుల్ సింపుల్ వేలో నేను చెప్తా. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, నడుస్తున్నాము, ఒక పాము వచ్చింది అనుకున్నాం. పాము రాగానే నాకు భయం అవుతుంది. దాంతో ప్యారలల్గా నాకు కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది బాడీలో. కార్టిసాల్ యాక్చువల్గా ఎనర్జీ అనుకుందాం దాన్ని. ఎందుకు రిలీజ్ అవుతుందంటే ఆ మూమెంట్ నుంచి నేను తప్పించుకోవడానికి, పారిపోవడానికి. సో నాకు పారిపోవాలి అంటే నాకు కాళ్ళల్లోకి బగలం రావాలా కదా. సో ఇప్పుడు ఒక పాము కనపడ్డప్పుడు అక్కడ నుంచి పారిపోవాలి అంటే ఒక 100 యూనిట్స్ కార్టిసాల్ కావాలి అనుకుందాం. సో నాకు 100 యూనిట్స్ కార్టిసాల్ నా బాడీ రిలీజ్ చేసింది. అంటే యూనిట్స్ అంటే నేను వేగంగా చెప్తున్నా. సో 100 యూనిట్స్ నాకు ప్రొడ్యూస్ చేసింది, నేను పరిగెత్తా, ఒక 1/2 కిలోమీటర్ పరిగెత్తా. ఈ ఎనర్జీ అంతా కన్జ్యూమ్ అయిపోయింది కదా. సో నాకు ఇప్పుడు ఏం కాదు. ఓకే, ఇప్పుడు అంతే భయము కాక్రోచ్ పట్ల కూడా మనకు ఉంటే, కాక్రోచ్ కనపడింది, సేమ్ అంతే 100 యూనిట్స్ భయం మనకి అయిపోయింది. అదే 100 యూనిట్స్ ఏమంటే కార్టిసాల్ రిలీజ్ చేసింది బాడీ అనుకుందాం. కాక్రోచ్ కనపడు అంటే మనం ఏం చేస్తాం, చెయ్యి ఇలా అంటాం, ఏం కాదు, అరుస్తాం. అంతే. ఎన్ని యూనిట్లు ఖర్చు అవుతుంది? 5 ఉండొచ్చు. ఆ ఇంటెన్సిటీ ఆఫ్ అరుపుడు బట్టి కొంచెం ఎంత అరిచినా కానీ 5-10 యూనిట్ల కంటే ఎక్కువ కాదు కదా. కిలోమీటర్లు పరిగెత్తాల్సింది కాదు కదా. సో అనుకుందాం 20 యూనిట్స్ కన్జ్యూమ్ అయింది అనుకుందాం. 20 యూనిట్స్ 30 యూనిట్స్ కన్జ్యూమ్ అయింది అనుకుందాం. మిగతా 70 యూనిట్స్ ఎక్కడికి పోవాలి? ఎనర్జీ ఎంత ఎక్కడ పోవాలా? అది బాడీలో ఉంటుంది. అదే ఇన్ఫ్లమేషన్. ఓకే, అదే ఇన్ఫ్లమేషన్ అంటే పెయిన్స్ లైక్ థింగ్. సో ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తుంది ప్రతి అంటే మజిల్లో లేకపోతే జాయింట్స్లో. అది ఇట్ లీడ్స్ టు కైండ్ ఆఫ్ ఏమంటారు ఆస్టియోపొరోసిస్, ఇవన్నీ ఉంటాయి కదా, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. అట్లా కావచ్చు. లేకపోతే అది బ్లడ్లోకి వెళ్ళిపోతుంది మళ్ళీ. సో అప్పుడు కంటామినేషన్ అయిపోతుంది. కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా ఇవి, దీస్ ఆర్ ఆల్ ద ప్రాబ్లమ్. బీపీ, షుగర్లు ఇవన్నీ ప్రాబ్లం అవుతాయి. ఓకే, సో అది కార్టిసాల్ యొక్క ఇంపార్టెన్స్. అందుకనే మనము చాలామంది ఎక్కువ యాంగ్జైటీ పీపుల్ వచ్చినప్పుడు బాగా పరిగెత్తమని చెప్తాం. అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ ప్రతిరోజు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏమని చెప్తాం, అవి కొంచెం నల్లిఫై చేయగలుగుతాం. నల్లిఫై చేయడానికి అవును. ఇప్పుడు ప్రతిరోజు కూడా ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయనా అంటారు, లైక్ వాకింగ్, జాకింగ్, స్విమ్మింగ్, ఏదైనా సరే ఎనీ యాక్టివిటీ ఫిజికల్గా. ఇప్పుడు నాకు ఇంకొక క్వశ్చన్ అరైజ్ అవుతుంది. అసలు యాక్చువల్గా హ్యూమన్ పర్సనాలిటీ అనేది ఎప్పుడు డెవలప్ అవుతుంది? ఒక మనిషికి దిస్ ఈస్ ద పర్సనాలిటీ ఆఫ్ దట్ పర్టికులర్ పర్సన్ అనేది వెన్ ఇట్ డెవలప్స్, ఎట్ వాట్ ఏజ్? జనరల్గా మనం మేజర్ అంటాం కదా, ఎప్పుడు మేజర్ అవుతాం? 18 years మేజర్, అదే కదా. సో ఫస్ట్ పుట్టినప్పటి నుంచి ఇంకా కొంచెం డీపర్గా వెళ్తే ద టైమ్ ఆఫ్ కన్సెప్షన్ టు బర్త్, ఈ జెస్టేషన్ పీరియడ్ అంటే 9 months. ఈ 9 months అమ్మ ఎలా ఉంది, తను ఎలా ఫీల్ అయింది, మన ఊమ్లో ఉన్నప్పుడు అమ్మ ఎలా ఫీల్ అయింది, తనకేమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండేనా, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉండేనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేనా, అన్నీ కూడా మనం తీసుకుంటాం. ఓకే, దాని తర్వాత బర్త్ టు 8 years మనం ఫార్మేషన్ ఏజ్ అంటాం అన్నమాట. 8 years, ఫస్ట్ 8 years. సో అంటే చాలా క్యూరియాసిటీ ఉంటుంది మనకి, ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటుంది.
ఇలా అంటే లేటెస్ట్ న్యూరో రీసెర్చ్ ఏం చెప్తున్నాయంటే మనము ఒక 5 lakhs నెగిటివ్ కమెంట్స్ వింటామట. 5 lakhs నెగిటివ్ కమెంట్స్ ఫస్ట్ 8 years లోపల. ఓకే. ఎగ్జాంపుల్, ఇది చేయకు, అది చేయకు, దున్నపోతే సిగ్గు లేదు, నువ్వు ఒకసారి చెప్తే బ్రెయిన్ పని చేయట్లే, రకరకాల డోంట్ టచ్ పడతాము. సో పరిగెత్తకండి పడతావు. అయితే మనం కొన్ని సార్లు ఏంటంటే మనం చాలా బిజీ ఉంటాము, బీయింగ్ ఏ పేరెంట్, ఏదో వర్క్ చేస్తాము, అవన్నీ చేస్తాం కావచ్చు, బట్ పిల్లలకి అదే తెలియదు కదా. సో ఇది చెప్తాం, చేద్దాం చెప్పిన బుద్ధి దానికి ఒకసారి ఇంకోసారి ఏం చేసినావా అంతే, కానీ ప్రాపర్ రీజన్ చెప్పు. ప్రాపర్ రీజన్ చెప్తే డిఫరెంట్గా ఉంటుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హనుమకొండలో 2008లో రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్లో వర్క్ చేస్తున్నప్పుడు ప్రశాంత్ అని ఒక అబ్బాయి ఉండే, వాడు గుజరాత్ నుంచి వచ్చాడు అబ్బాయి. సో మాకు హెల్ప్ అంటే అసిస్టెంట్గా పనిచేస్తుండేది బ్రాంచ్ మేనేజర్గా ఉన్నప్పుడు. అబ్బాయి ఏం చేస్తా అంటే డే అంతా అసలు ఏం తినకపోయేది, ఫుడ్ ఏం, వాటర్ కూడా తాగాడు. ఈవినింగ్ 7 o'clockకి ఒక 2 డజన్ల సమోసా, లేదా ఒక 2 kgs బూందీ, లేదా ఒక 4-5 డజన్ల మిర్చి బజ్జీ, లేదా 4-5 డజన్ల ఆలు బజ్జీ, ఏది దొరికితే తింటాడు అంతే. ఇంకా వాడు ఫుడ్. సో తిన్న తర్వాత ఒక 1 hour తర్వాత వాటర్ తాగేది, మళ్ళీ వాటర్ తాగాడు. ఓకే. నేను అడిగాను అసలు ఏంది నువ్వు ఎట్లా ఎందుకు తయారయ్యావు అంటే, నేను ఐ హ్యావ్ వెరీ గుడ్ విల్ పవర్ సార్ అన్నాడు. విల్ పవర్ అంటే ఎందుకు అంత విల్ పవర్ ఎట్లా వచ్చింది నీకు అని చెప్తే, అండ్ ఫాదర్ యూజ్ టు వర్క్ విత్ రిలయన్స్ ధీరుభాయ్ అంబానీతో 80sలో. హీ బాట్ ఏ కంప్యూటర్ అట, దోస్ డేస్ లైక్ మోర్ దెన్ lakh తీసుకొచ్చి పెట్టాడు. హీ వాజ్ 6 years or 7 years. వాడు ఏదో చేశాడు, మొత్తం అది కింద పడింది, కంప్యూటర్ మొత్తం కింద పడిపోయి పగిలిపోయింది. జనరల్గా మనం ఆ పొజిషన్లో ఉంటే ఏం చేస్తాం? తిట్టడు ఒకటేనా, కొడతారు. వాళ్ళ ఫాదర్ ఒక్క మాట కూడా అనలేదట, డోంట్ వరీ బేటా, ఐ విల్ బై న్యూ థింగ్, డోంట్ వరీ అని భుజం దట్టి వెళ్ళగొట్టాడట. ఓకే. సో అక్కడ అంటే వాడి ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుంటాయి. జనరల్గా మనం తిట్టడం వల్ల గిల్ట్, ఓకే, తప్పు చేస్తామన్న భావన, ఇవన్నీ మనం డెవలప్ చేసుకుంటాము. అట్లనే ఇన్సెక్యూరిటీ అంటే ఏమైందంటే, ఎగ్జాంపుల్ చెప్తాను నేను. వెన్ ఐ వాజ్ ఇన్ 9th class, అక్కడే మల్లంపల్లి దగ్గర బతుకమ్మ పండుగ రోజు మేము, అంటే అమ్మ టైలర్ పని చేసేది. సో ఎవరో ఒక 5 రూపాయలు ఇచ్చారు, ఆ చార్జ్ బ్లౌజ్ ఏదో ఇచ్చాము. ఆ 5 rupees నేను జేబులో పెట్టుకొని పువ్వు తేవడానికి వెళ్ళాం. బతుకమ్మ పండుగ పువ్వు తీస్తాం. ఇంకా చెల్లెళ్ళు అమ్మ నన్ను మెచ్చుకోవాలని చెప్పేసి ఒక ఊరంతా తిరిగి, అంటే చెట్లు గుట్టలు అన్నీ తిరిగి పెద్ద పువ్వు తెచ్చి పెద్ద బతుకమ్మని పెట్టాలా, మాదే నెంబర్ 1 ఉండాలన్నట్టు తీసుకొచ్చిన. 11 గంటలకు వచ్చినాం, 7:30కి వెళ్ళి 11 o'clock వచ్చినాము. వచ్చిన తర్వాత అమ్మ అడిగింది, అరే 5 rupees పలానా ఇచ్చా కదా, ఏమైనాయి అంటే చూసిన జేబులో చూస్తే లేవు. మా అమ్మ పండుగను కూడా చూడలేదు, ఊరంతా తిప్పి కొట్టింది. అంతే కదా మరి, కష్టపడి మనీ అక్కడ. అయితే బీయింగ్ ఏ చైల్డ్ ఆ ఏజ్లో నేను ఏమనుకోవాలా, నేను ఎట్లా పర్సీవ్ చేసుకోవాలా, పేషెన్స్ రాలేదు. పైగా పనిష్మెంట్ వచ్చింది. 5 రూపాయలు పోగొట్టుకోవడం అనేది ఇంత పెద్ద ఘోరమా, ఇంత పెద్ద నేరమా, ఇంత పెద్ద పాపమా అని ఫీల్ అయ్యా నేను. ఓకే. సో నాకు రిజిస్టర్ అయిపోయి ఉండొచ్చు, అంటే డబ్బులు పోగొట్టుకోవడం మించిన పెద్ద పాపం లేదు ఇంకొకటి అనేది మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉండొచ్చు. సో అంటే బేసిక్గా ఇప్పుడు నా పర్సనాలిటీని అనలైజ్ చేసుకుంటే నేను రిస్క్ తీసుకున్నాను డబ్బులతో. ఓహో, అంటే అప్పుడున్న ఆబ్వియస్గా చైల్డ్హుడ్లో ఉండొచ్చు అది. ఇప్పుడు ఆ ఒక్క సిచ్యువేషన్ నాకు బాగా గుర్తుంది కాబట్టి నేను చెప్పాను. అంటే నేను అలాంటి సిచ్యువేషన్లో పెరుగుంటా కదా. 100%. సో డబ్బు చాలా ఇంపార్టెంట్, ఖర్చు పెట్టద్దు, ఇవన్నీ అందరికి ఉంటాయి. బట్ ఇప్పుడు సో ఆ పోగొట్టుకోవడం అనేది ఇంకా చాలా పెద్ద తప్పు. అరే దీన్ని నాలో డెవలప్ అయి ఉండొచ్చు, నేను అందుకనే ఇప్పుడు రిస్క్ తీసుకోకపోవచ్చు. నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసి చేయకపోవచ్చు నేను, ఎందుకంటే అది ఉందేమో నా సబ్ కాన్షియస్ మైండ్లో. అలాంటి చాలా ఉండుంటాయి కదా. అవును, బేసిక్ అదే యాటిట్యూడ్లో పెరుగుంటాను కదా. అంటే ద సరౌండింగ్ సిచ్యువేషన్స్ అండ్ ద పీపుల్
యొక్క ప్రభావం మన చుట్టూ ఉన్న వాళ్ళ బిహేవియరల్ సో ప్యాటర్న్స్ వి కాల్ ఇట్ ఎపిజెనెటిక్స్ అంట. ఎపిజెనెటిక్స్. ఓకే. జెనెటిక్స్ ఉంటుంది, జెనెటిక్ ప్రివిలెన్స్ మనము 12% అనుకుంటాం అంతే. సో మిగతాదంతా ఈ 80-85% అంతా ఎపిజెనెటిక్ అనమాట. అంటే మనం ఎలా పుట్టాము, ఎలా పెరిగాము, మనకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి, బేస్డ్ అంటే మన పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. సో మనకి ఎప్పుడు 3rd క్లాస్ 4th క్లాస్ నుంచి పళ్ళు ఊడిపోవడం ఉంటుంది కదా. అవును. సో నాకు అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా ఎప్పుడు 6th క్లాస్లో అన్ని పళ్ళు ఊడిపోయి ఉన్నట్టున్నాయి. 7th క్లాస్కి వచ్చాడు కంప్లీట్గా అయిపోయింది. సో పన్ను ఒకటి ఇట్లా కొంచెం ఇట్లా ఉంటుంది. సో నన్ను ఎట్లా టీచ్ చేసేదంటే అరే వంకర పల్లుడు అని టీచ్ చేసేవాళ్ళు. అది ఆల్మోస్ట్ డిగ్రీ వరకు, అంటే మనం ఎక్కువ క్యూరియాసిటీ కానీ ఎక్కువ ఇంటరాక్షన్ కానీ ఏ క్లాస్లో పెరుగుతుంది, జనరల్గా మనకి 8th 9th నుంచి బాగా పెరుగుతుంది. ఆపోజిట్ సెక్స్తో మాట్లాడము, లేకపోతే ఉంటాయి కదా అట్రాక్షన్స్. సో ఇది నేను అంటే ఐ క్యారీడ్ గిల్ట్, షేమ్ అవన్నీ క్యారీ చేసి వేరే వాళ్ళతో కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే ఒక రకమైన బెరుకు ఉంటుండే, నాకు భయం ఉంటుండే. నేను ఇంటర్లో ఉన్నప్పుడు వనితా కాలేజ్ వాళ్ళు మా కజిన్కి ఫామ్ తేవాలి, ఎంసెట్ అప్లికేషన్ ఫామ్ తేవాలి. వనితా కాలేజ్కి వెళ్ళి తేవాలి. వనితా కాలేజ్ గర్ల్స్ కాలేజ్ అని తెలుసు. అది గర్ల్స్ కాలేజ్ అని చెప్పేసి నేను పోలేదు. ఎందుకు? భయం, యాక్సెప్ట్ చేయరేమని అన్నది. ఎందుకంటే ఇంకొకటి అదొకటి, నేను చిన్న ఉన్నప్పుడు అంటే ప్రైమరీ స్కూల్లో ఏమైందంటే ఎవ్రీ ఇయర్ ఒక వెరైటీ అవుతుండే. ఎట్లా అంటే స్కూల్లో ఆ బోర్డుల మీద రాసే ఏదో ఒక పేరుతో ఇంకొక అబ్బాయి పేరు అమ్మాయి పేరు పెట్టి వీళ్ళు ఎలా ప్రేమలో పడ్డారు ఏదో రాస్తుండేది. మా సార్ ఏం చేసేది, స్కూల్ అందరూ నిలబెట్టి కొట్టేది. 4th క్లాస్ 5th క్లాస్ చేసిన వాళ్ళని చేయని వాళ్ళని అందరినా 4th క్లాస్ జనరల్గా బోర్డు మీద రాసే అంత ఎవరికి వస్తుంది, 3rd క్లాస్ 4th క్లాస్ తర్వాతనే రాయగలరు. 1st క్లాస్లో కూడా నిలబెట్టి కొట్టేది. ఎందుకు, అరే బిడ్డలు నేర్చుకోవాలి, మీరు ఇంకోసారి సో ఎలా డెవలప్ అయ్యాను అంటే అమ్మాయిలతో మాట్లాడితే అదో పెద్ద పాపం. సో అవన్నీ కంట్రిబ్యూట్ చేశాయి. సో ఇంటర్మీడియట్లో గర్ల్స్ కాలేజ్కి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ తేవాలి అంటే భయం, తెలియదు, వెళ్ళాను. కానీ దానికి రీజన్ చెప్పాం కదా అప్పుడు. నేను ఇప్పుడు చదువుతున్నా కాబట్టి నాకు ఇప్పుడు అర్థమైంది. మొండిగా ఉంటారు అప్పుడు పిల్లలు, ఎందుకు వెళ్ళామంటే రీజన్ చెప్పలేరు. జనరల్గా మనం ఎందుకు సిగ్గుపడతాడు అనుకుంటాం. సో తర్వాత ఇవా ఇంప్రెషన్స్ ఇలా తయారయ్యానా నేను. మరి వాటిని ఎలా చేంజ్ చేయొచ్చు కంప్లీట్ గా? చేయొచ్చు. అందుకనే సో అప్పటికి నేను అది కాదు, ఇది ఫాల్స్ ఇంప్రెషన్ అన్న ఐడియా నాకు వచ్చింది. ఇప్పుడు డిగ్రీలో ఉన్నప్పుడు ఆ బుక్స్ చదవడము, డిఫరెంట్ బుక్స్ చదవడము, అట్లా నా పర్సనాలిటీ నేను చేయడం స్టార్ట్ చేశాను. అందరితో మాట్లాడడం స్టార్ట్ చేశాను. అలా మరి నేను రీబిల్డ్ చేసుకోగలను. బట్ అవకాశం ఎంత మంది దొరుకుతుంది. ఇప్పుడు ఒక చైల్డ్కి అలాంటి అవకాశం లేదనుకోండి, వాడు దాంట్లోనే ఉండిపోతాడు తన భయాల్లో. అంతే. సో ఆ పేరెంట్స్కి కానీ లైక్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సొసైటీలో పేరెంట్స్కి అవగాహన ఉండట్లేదు. లైక్ టీచర్స్ అందరు కూడా ఒక స్ట్రక్చరల్ వేలో వెళ్తారే కానీ ద రూట్ కాజ్ నుంచి మనం రిమూవ్ చేద్దామని చెప్పి అనుకోరు. సో సైకోథెరపీ ద్వారా, ఈ థెరపీస్ ద్వారా కంప్లీట్గా రిమూవ్ చేయొచ్చు. సో వాళ్ళకి ఫ్యూచర్లో భయాలు ఉండకుండా. జనరల్గా అంటే సైకాలజీలో ఏం చెప్తాం అంటే ఫస్ట్ 35 years వరకు దర్ ఆర్ బ్రైట్ ఛాన్సెస్ టు చేంజ్ యువర్ పర్సనాలిటీ. 35 years వరకు. 35 తర్వాత కూడా కాదా అంటే అవుతుంది, బట్ ఇట్ విల్ టేక్ టైమ్. వీ నీడ్ టు పుట్ మోర్ ఎఫర్ట్స్. అలా చేస్తూ కూడా పర్సనాలిటీ మనం చేసుకుంటూ పోవచ్చు. బట్ అంత టఫ్ కాదు, బట్ అంత ఈజీ కూడా కాదు. అంటే ఫస్ట్ రియలైజ్ కావాలి, అరే నాకు ఏదో ఇష్యూ ఉంది, నేను చేంజ్ కావాలా. జనరల్ గా సైకలాజికల్ ఆస్పెక్ట్స్ లో ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు డోంట్ కమ్. వాళ్ళు అనుకోరు కదా నేను కరెక్ట్, నా వేలో కరెక్ట్ అనుకుంటారు, కానీ నాకేదో అయిపోతుంది, సో నేను ఒక కౌన్సిలింగ్కి వెళ్ళాలి, నేను ఒక థెరపీ తీసుకోవాలనేది వాళ్ళకు ఉండదు జనరల్గా. దాన్ని మనం ఇన్సైడ్ లెవెల్ అంటాము, జనరల్గా ఉండదు. ఎవరెవరు పక్కలు గుర్తుపట్టి నువ్వు ఇది ప్రాబ్లం ఉంది అని చెప్తే మళ్ళీ జనరల్గా మనం ఏం చేస్తాం, వాళ్ళని తినడం స్టార్ట్ చేస్తాం. అట్లా వాళ్ళు 2-3 సార్లు చెప్తూ వదిలేస్తారు. ఇట్లా జనరల్గా పేరెంట్స్ పిల్లల మధ్య అలానే అవుతుంది. పిల్లలు ఏదో ప్రాబ్లం ఉంటుంది, ఫాదర్ చెప్తా ఉంటాడు, బట్ వాళ్ళకి ఏంటంటే ఓల్డ్ ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది కదా. వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, ఏదైనా పోతే కొట్టాలా అనేది నా పేరెంట్స్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. నేను అదే నా పిల్లల మీద ఇంప్లిమెంట్ చేశాను అనుకో, రేపు ఏదైనా పోయినా నాకు చెప్పడు. దే విల్ హైడ్.
ఓకే. సో లేదు, వాళ్ళు చెప్పినారు, నేను తిడతా ఉన్నా, అప్పుడు ఏమవుతుంది? కాన్ఫ్లిక్ట్ ప్రతిరోజు ఉంటుంది. ఏదో ఒక విషయంలో వాళ్ళు ఏదో అంటారు, నేను అనుకున్నట్టుగా వాళ్ళు చెయ్యరు అని ప్రతిరోజు నేను అరుస్తూ ఉంటా. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దే లేబుల్ అన్నట్టు, నా ఫాదర్ వేస్ట్, వీళ్ళు ఇంతే అరుస్తూనే ఉంటాడు. ఓకే, రకరకాల నార్సిస్టిక్ పర్సనాలిటీ, అట్లా రకరకాల పేర్లు ఉంటాయి. సో వాళ్ళు ఏమనుకుంటారో మనకు తెలియదు. వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి వాడు ఒక లేబుల్ వేస్తాడు. వేస్ట్, మా ఫాదర్కి చెప్పడం వేస్ట్, మా మదర్కి చెప్పడం వేస్ట్, నన్ను ఎవరు అర్థం చేసుకోవాలి. ఇలా ఎమోషనల్ గ్యాప్ పెరుగుతుంది పిల్లలకి, పేరెంట్స్కి. ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్కి, అంటే మనం పిల్లలకి వచ్చేటప్పటికి ఎందుకు పిల్లల అడిక్షన్స్కి ఇవన్నిటికి ఇంత మల్టిపుల్ సబ్స్టాన్స్ యూజ్ ఇవన్నీ ఎందుకు అవుతుంది అంటే ఇది గ్యాప్ అంట. అంటే పేరెంట్స్కి పిల్లలకి వచ్చిన ఈ గ్యాప్ వల్ల ద చిల్డ్రన్ విల్ గో ఫర్, అంటే వాళ్ళు వేరే దగ్గర హ్యాపీనెస్ ఎత్తుకుంటారు. అంతే కదా. ఇట్ లీడ్స్ టు అడిక్షన్స్. వాళ్ళతో ఎవ్వరు మంచిగా మాట్లాడితే వాళ్ళకి పాంపరింగ్ అనిపిస్తున్నట్టు, ఈ లవ్ అండ్ అఫెక్షన్ దొరకదు కదా. సో వేరే వాళ్ళు ఎవరు బాగా మాట్లాడుతున్నారు, ఎస్పెషల్లీ అంటే గర్ల్స్ మనం చూడొచ్చు. ఎందుకు చిన్న ఏజ్లోనే లవ్ అని అదని ఇదని ఎలోప్మెంట్స్ ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అంటే బికాస్ దిస్ 95% ఇంకా నేను చెప్పాలంటే అన్ని కేసులు అన్నీ ఎట్లుంటుందంటే, ఈ ఎవరైతే చిన్నపిల్లలు బిఫోర్ 18 years, బిలో 18 years అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ లవ్ ఎలోప్మెంట్ అని వెళ్ళిపోయి తెచ్చుకో, టీనేజ్లో వచ్చి మళ్ళీ ప్రెగ్నెన్సీ తెచ్చుకుని అన్నీ రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. సో వీళ్ళందరికీ చూసినప్పుడు ఎమోషనల్ ఇష్యూస్ చాలా ఉంటాయి ఫ్యామిలీలో. వాట్ వి కాల్ డిస్ఫంక్షనల్ ఫ్యామిలీస్ అంట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అంజన్. థ్యాంక్ యూ సుష్మిత.